వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ నరేందర్ రెడ్డి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రం స్థానిక సర్పంచ్ కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ నరేందర్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని, ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తాళ్ల సునీత ఆంజనేయులు గౌడ్, గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు, కార్యదర్శి మమత మరియు కృష్ణలీల, సులోచన, రాజు, కిషన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, ఆత్మ కమిటీ డైరెక్టర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో ఐకేపీ సెంటర్ వడ్ల ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఎందుకంటే మన రైతులకి గిట్టుబాటు ధర మన తెలంగాణ ప్రభుత్వము ఈరోజు సన్న రకము వడ్లు కానీ ఏ గ్రేడ్కి ఈరోజు గజ్వేల్ మండలంలోనే మన జాలిగామ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఐకేపీ ద్వారా ఇందుకు గాను గ్రామ రైతులందరూ, ముఖ్యంగా గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు మరియు మా మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, డైరెక్టర్, ఆత్మ కమిటీ డైరెక్టర్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఏంటంటే రైతు సోదరులకు విజ్ఞప్తి, ఎలాంటి దళారులకు పోకుండా, దళారుల చెప్పిన మాటలకు మోసపోకుండా ప్రతి రైతు ప్రతి గింజను మొత్తము ఈ మార్కెట్ ద్వారా ఐకేపీ ద్వారానే పెట్టుకొని మంచి రేటు, ఇవాళ 2300 రేటు మంచి రేటు ఉంది, 2389 రూపాయలకు ధర నిర్ణయించడం జరిగింది. అందుకు గాను అందరికీ తెలిసిన విషయమే, ముఖ్యంగా సన్నవడ్లు ఉంటే కూడా 500 రూపాయల బెనిఫిట్, ఒక క్వింటల్ పేరు మీద 500 రూపాయలు ఇదివరకు పోయిన సంవత్సరం కూడా ప్రభుత్వం మనకు వేయడం జరిగింది. అందుకు గాను రేవంత్ అన్న సర్కార్కు మనం కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయనకు ఆశీర్వదించాలని సందర్భంగా గుర్తు చేస్తూ, ముఖ్యంగా ప్రతి రైతు సోదరుడు మొదటి గింజ వరకు లాస్ట్ చివరి గింజ వరకు అనుమానం లేదు, ఎలాంటి అనుమానం లేదు, ప్రతి గింజ కొనేందుకు సిద్ధంగా ఉంది. తీసుకొని ప్రతి రైతులు మాత్రం ఓపికతో ఇక్కడ కేంద్రంను అందుబాటులో ఉండి మంచి జల్లి ఇట్లా పట్టుకొని తెచ్చి ఈ కొనే ఐకేపీ వాళ్ళ గ్రామ అధ్యక్షుల కార్యదర్శులకు కానీ అమాల్ వారికి కానీ అందరికీ సహకరించి రైతులందరూ తోడ్పాటుతోని అందరూ ఒకరికొకరు సమన్వయంతో చేసుకుంటేనే ఈ కేంద్రం సబలీకృతమవుతుంది. ప్రతి రైతుకు కూడా ఏళ్ళతీరుగా ప్రతి పైసలు వచ్చేందుకు కూడా వాళ్ళు కూడా కృషి చేస్తారు. ఈ సందర్భంగా ముఖ్యంగా రైతు సోదరులందరూ దీన్ని వినియోగించుకోవాలని గుర్తు చేస్తారు.